అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా మరి యోగాది నుంచి వృషభ రాశి వారికి ఏడాదంతా ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉందంటారు? ఆదాయ వ్యయాలు కూడా ఒక్కసారి తెలియజేయండి గురుగారు. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు. వీళ్ళకి మనం ఆదాయం చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 14. అట్లాగే రాజపూజ్యం 5, అవమానం 4. అంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14గా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. రాజపూజ్యం 5, అవమానం 4 ఉండడం వల్ల ఈ రాజపూజ్యాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి మనం చూస్తే జూన్ 1వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా గురుడు యొక్క సంచారం జరుగుతుంది. తామ్రమూర్తి అంటే 30% ఫలితాన్ని మనకిస్తున్నాడు. సామాన్య ఫలితాలు ఉన్నాయి. తదుపరి జూన్ 2 నుంచి తృతీయ స్థానంలో గురుడు లోహమూర్తిగా కనపడుతున్నాడు. అంటే 3వ స్థానంలోకి వెళ్ళినప్పుడు గురుడు ఇంకా తగ్గిపోయి లోహమూర్తిత్వాన్ని పొందాడు. ఆ తర్వాత రాహుకేతువులు కూడా మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరి తృతీయ స్థానంలోకి, అలాగే అక్కడ ఉన్నటువంటి 9వ స్థానంలోకి రాహువు ఏర్పడబోతున్నారు. మరి ఈ విధంగా వీళ్ళని యొక్క గ్రహస్థితిని చూస్తే శని భగవానుడు మాత్రం ఈ రాశికి బాగా యోగిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే 11వ స్థానంలోనే మొత్తం సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ఉన్నాడు. 11వ స్థానంలో శని ఒక్కడ ఉంటే జాతకం మొత్తం లాగేయచ్చు అని చెప్పింది ధర్మశాస్త్రం. అంటే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జాతకంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, సమస్త శుభయోగాల్ని అనుగ్రహించేవాడు శని భగవానుడు మాత్రమే. ఆయన మంచి స్థానాల్లో ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు అత్యద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత జీవితం కూడా ఆశావహంగా ముందుకెళ్తూ ఉంటుంది. అంటే రేపు ఏం చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహంతో వాళ్ళు ముందుకి సాగుతూ ఉంటారు. ప్రతి పనిని ముందు చూపుతో పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం కొద్దిగా అటు ఇటు సాధారణంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రణాళికలను వాటిని చక్కగా చేసుకుంటారు. మరి పురోగమనం చక్కగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ పోషణ బాగుంది. వ్యాపారంలో కూడా అందరితోనూ కలిసి మెలిసి వెళ్ళిపోగలుగుతారు. జూలై నెలాఖరు నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు కొంచెం శని వక్రించి ఉన్నాడు. దాని వలన వీళ్ళకి కొంచెం మళ్ళీ వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు లోకంలో రావడం, అలాగే వృత్తిలో రాణించడం, న్యాయాధికారులైనటువంటి వాళ్ళు అంటే లాయర్ వృత్తిలో కొనసాగేటటువంటి వాళ్ళు, ఉన్నతాధికారులు, వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించేటటువంటి సమయం. అంతేకాకుండా ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధమైన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సివిల్ సంబంధించినటువంటి వాళ్ళు, వర్కర్స్, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా మైనింగ్ వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా మంచి ఆదాయం కనపడుతుంది. షేర్లు, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి మాత్రం సామాన్యంగా కనపడుతుంది. అలాగే రైతులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. జలచర సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అంటే పౌల్ట్రీ వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా కొద్దిగా సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఇందా మనం చెప్పినట్టు వ్యాపారస్తులకు కొద్దిగా సామాన్యంగా ఉంది. అలాగే తృతీయ స్థానమైన కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు ప్రభావం వల్ల ఇతరులతో ఉండేటటువంటి సంబంధాలు పెరుగుతాయి. ఆదాయం పరంగా లోపంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కొంచెం డౌన్ అవుతున్నప్పటికీ, ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో అంటే లోకంలో ఉండే సంబంధాలు, ఉన్నతమైనటువంటి పరిచయాలు, మిమ్మల్ని గుర్తుపట్టేటటువంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీతో చక్కగా ఆత్మీయంగా ఉండడం, అలాగే తోబుట్టువులతో కూడా, బంధువులతో కూడా మంచి మాటామంతి కలుపుతూ ఉండడం, అలాగే సాహిత్యపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి గౌరవాన్ని సాధించడం,
అంటే ఇప్పటి వరకు గుర్తింపు రానటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కొద్దిగా గుర్తింపు ఏర్పడడం, ఆదాయం గృహము అంతా కూడా సుఖంగా ఉంటుంది. ఈ రాశి వారికి రాహుకేతువుల ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల వీరు నిత్యము ఉత్సాహంగా ఉండడం. అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో మొదట శని కూడా యోగిస్తున్నాడు, 3 నెలల పాటు శని వక్రించాడు, కానీ మిగతాదంతా శని యోగిస్తూనే ఉన్నాడు. తర్వాత రాహుకేతువులు సంవత్సరం చివరి వరకు యోగిస్తూనే ఉన్నారు. 4లో ఆయన ఉన్నారు, అలాగే 9లో రాహు ఉండడం అనేటటువంటిది చాలా అత్యద్భుతమైన యోగం. దానివల్ల రాహువు బలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఆర్థిక వృద్ధి, చదువులు కూడా కలిసి రావడం, ఏ ప్రయత్నాలు చేసినా అవి సఫలం అవడం, అలాగే వీరికి ఇతరుల నుండి కూడా ప్రోత్సాహం అనేటటువంటిది లభిస్తుంది. అలాగే రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం లాంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంది అని చెప్పాలి. న్యాయాధికారులకు, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఉన్నతమైనటువంటి అధికారులు అంటే గవర్నమెంట్ స్థాయిలో మంచి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఎవరైతే వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం అనుకున్నంత ఆదాయం కనిపించడం లేదు. కానీ మధ్య 3 నెలలు మిగతాదంతా మీరు ఉత్సాహంగా పనిచేసుకోవడం కానీ, మిగతా పనుల్లో మీరు ముందుకు వెళ్ళడం కానీ, మీరు చేసే ప్రణాళికలు కానీ అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం. గురుబలం లేకపోవడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఎప్పుడూ చేతుల్లో డబ్బులు లేకపోవడం, కొన్ని చిన్న చిన్న విషయాలకి చికాకు పడుతూ ఉండడం లాంటి విషయాలు కనపడుతున్నాయి. మిగతాదంతా అంటే సుమారుగా 60-70% అనుకూలంగా ఉంది. ఒక 30% శని వక్రగతిని చెందడం, అలాగే గురుడు కొంచెం మారడం మాత్రమే వీళ్ళకి ప్రతికూలాన్ని కల్పిస్తూ ఉన్నాయి. మిగిలిందంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. వీళ్ళు కూడా నిరంతరంగా శివారాధన చేస్తూ ఉండడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, రోజు ఇంట్లోనే హనుమాన్ చాలీసా చదువుకోవాలి. దాని ద్వారా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి, శని ఇక సంబంధమైన ఇబ్బందులు చక్కగా తొలగిపోతాయి. అలాగే శివుణ్ణి సాయంకాలం వేళలో దర్శనం చేయాలి. శివుణ్ణి ప్రతిరోజు వీళ్ళు సాయంకాలం 6 దాటిన దగ్గర నుంచి ఇక గుడి ఎన్నింటి వరకు ఉంటే అన్నింటి వరకు, 8కో 9కో ఉన్న దాన్ని బట్టి మీరు దర్శనం చేసుకుంటే సాయంకాలం పూట మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి కనపడుతుంది. గురుగారు, ముఖ్యంగా వీళ్ళకి కలిసి వచ్చే నంబర్ ఏంటంటారు? వీళ్ళకి అదృష్ట సంఖ్య 6, అలాగే 2 అనేటటువంటి అంకెలు చెప్తున్నారు. 6 గనక మీరు నమ్ముకొని ప్రధానంగా గనక ముందుకు వెళితే 6వ సంఖ్యలో ప్రారంభించడం, 6 వచ్చేటట్లుగా వీళ్ళ అదృష్ట సంఖ్య ప్రారంభం చేస్తే సమస్త శుభాలు వీళ్ళకి కలుగుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.